వస్తున్నాయండి కంటిన్యూస్గా. రాజమండ్రి టౌన్లో కొంచెం తెరిపించింది. నేను అనుకోని వాటర్ అంతా రిసీడ్ అవుతుంది. సో దానికోసం ముందుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వమంటే వీఆర్ కమింగ్ హియర్. అండ్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. కొన్ని డ్రైనేజ్ సిస్టమ్ క్లియర్గా లేకపోవడం వల్ల వాటర్ పైకి వచ్చింది ఒక 1 feet. సో ఇది చాలా చిన్న పాకెట్, అరౌండ్ 1000 people ఎఫెక్ట్ అవుతారు. వీళ్ళకి పక్కన ఉన్న కమ్యూనిటీ హాల్ కూడా డిజిగ్నేట్ చేశారు. ఎక్కువ ఇబ్బంది అయితే దే విల్ బి షిఫ్టెడ్ దే. నగరంలో అకాల వర్షాలు ఒకవైపు, గోదావరి వరద ఒకవైపు, ఈ రెండిట్ల వైపు లోతట్టు ప్రాంతాలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అయితే మాతో పాటు ఈ ఇండెంటెడ్ ఏరియాస్ అన్నింటిని కూడా తిరుగుతూ ఉన్నారు. అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నాం. లంకల్లో ఉన్న వాళ్ళని తీసుకొస్తూ ఉన్నాం. నీట మునిగి ఇళ్లలో కూడా నీరు చేరుతుందని ఏదైతే మేము గ్రహించగలుగుతా ఉన్నామో, గత అనుభవాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాన్ని రీహాబిలిటేట్ చేసే కార్యక్రమం 45వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీ, ఇందిరానగర్, తొమ్ములోవ, లలితానగర్, ఇలాగా ఏ ప్రాంతాల్లో అయితే నీట మునుగుతూ ఉంది, ప్రజలు అసౌకర్యంగా భావిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగ్గరలో సురక్షితమైన ప్రాంతాలకి తరలించే కార్యక్రమంతో పాటు ఎక్కడికెక్కడ కన్సర్న్ సెక్రటేరియట్స్లో ఉన్న స్టాఫ్ అందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 2 రోజులు కూడా వర్షాలు ఇలాగే ఉంటాయి. వరద నీరు పెరుగుతూ ఉంది గోదావరిలో. ఇలాంటి పరిస్థితుల్లో కరెంటు అసౌకర్యం కలగచ్చు, నీట మునిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిత్యావసర వస్తువులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, అలాగే కాస్త బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి అన్నీ కూడా పెట్టుకొని ప్రజలు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మేము చేయాల్సిన కార్యక్రమం, మేము ఫీల్డ్లోనే ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాం. ఎక్కడికక్కడ అధికారి యంత్రాంగంతో మేము చేయాల్సిన కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా ఏం చేస్తూ ఉన్నాం, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తాం. ముందు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు, గతంలో పడ్డది కదా ఏమవుతుంది ఆ నిర్లక్ష్యం వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన గుణపాఠం మొన్న విజయవాడ జరిగిన దాంతో మన అందరికీ అర్థమైంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలని రాజమండ్రి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. వేల కోట్ల రూపాయలు రాజధాని పేరుతో అక్కడ అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం ఏంటంటే ఒక అబద్ధాన్ని ప్రజలకు తీసుకొస్తుంది. రాజధానికి కేటాయించేటటువంటి నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రజలమే పడవట. మరి పడకపోతే ఆ డబ్బంతా వృధా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమరావతి ఈరోజు కొద్దిపాటి విపత్తుకి, ఈ 2 రోజుల నుంచి కురిసినటువంటి వర్షాన్ని చూడండి. అమరావతి అష్టదిగ్బంధనం అయిపోయింది. ఎటు చూసినా మునిగిపోయింది. పీకల్లోతు నీరు కొట్టుకొచ్చేసింది. ఈరోజు పరిస్థితి చూస్తే రాజధానిని ఏ విధంగా మీరు అక్కడ ఒక గొప్ప రాజధానికి మీరు నిర్మాణం చేపడతారు? ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి అద్భుతమైనటువంటి రాజధాని కావాలి. అలాగే ఆ అశాస్త్రీయమైనటువంటి ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్తో, మీ సొంత నిర్ణయాలతో మీ సొంత కొటరీకి న్యాయం చేయడం కోసం మీరు ఈరోజు అమరావతిని బూచిగా చూపిస్తూ వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఈ అప్పులన్నీ కూడా, ఈ యొక్క డబ్బు వృధా అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజల మీద ఈ బరువు పడుతుంది. కానీ ఇప్పటికే హైదరాబాద్ను కోల్పోయాం. హైదరాబాద్ నుంచి ఈరోజు ఏ స్థాయిలో మనం ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడుతున్నామో అందరికీ తెలుసు. కానీ మరో తప్పు చంద్రబాబు నాయుడు గారు చేయకూడదని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మోడీ సర్కార్ని ఒకసారి ప్రశ్నిస్తారో, లేదు మీ అనాలోచిత ఆలోచనని మార్చుకొని ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప రాజధాని నిర్మాణం, శాస్త్రీయపరమైన రాజధాని కోసం ఒక కమిటీని నియమించి ఒక మంచి రాజధానిని ప్రకటించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తాం.